హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ వీపీ తెలుగు టెక్. సో గైస్, నేను ఎస్టర్డే ఒక వీడియో అయితే చేశాను ఏపీ డిప్లొమా రిజల్ట్స్కి సంబంధించి. నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ మీ నుంచి అయితే కావాలి అనేసి. సో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది కూడా కామెంట్స్ చేశారు ఇక్కడ. సో ఎప్పుడెప్పుడు మీరు ఎగ్జామ్ రాశారు, ఏ ఎగ్జామ్ రాశారు అనేసి. సో దీనికి సంబంధించి అయితే నేనైతే వర్క్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్డేట్స్ అన్నిటి కూడా ఇవ్వాలి అనేసి సో ఆన్ టైంకి ఫాలో అప్ అయితే అవుతూ ఉన్నాను. సో నేను వన్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి నేను గ్యాదర్ చేసుకున్న తర్వాత సో ఈ రోజు అంటే జస్ట్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బ్యాక్, సో ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు. బట్ నేను 12కి ఆ టైంలో నేను ఎస్బిటెడ్ వాళ్ళకైతే కాల్ చేశాను. సో ఒక నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్కి కాల్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఈ యొక్క రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి ఏమనేసి. బట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, మేము కనుక్కొని మీకు మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేస్తాము ఇదే నెంబర్కి అనేసి చెప్పడం జరిగింది. సో ఆ యొక్క కాలర్ అనేది కూడా మీకైతే డిస్క్రిప్షన్లో కాకుండా డైరెక్ట్గా ఈ వీడియోలోనే నేనైతే పెట్టడం జరిగింది. అండ్ మీరు మళ్ళీ వేరేగా అనుకోవద్దండి. సో తప్పుగా వీడేమైనా కాల్ చేశాడేమో, సో ఫేక్ కాల్స్ ఏమో అనేసి. ఫేక్ కాల్స్ చేయలేదు నేను. సో ఇక్కడ డిప్లొమా ఇన్స్టెంట్ ఎగ్జామ్ అనేది ఉంది కదా, 7901620552 అని ఈ నెంబర్కి కాల్ చేశాను ఫస్ట్ అయితే. సో ఈ నెంబర్కి కాల్ చేసింటే వీళ్ళు ఏమన్నారు అంటే, సో ఈ నెంబర్ కాదండి, వేరే నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, లాస్ట్లో 555 అనేసి వస్తుంది, ఆ నెంబర్కి చేయండి, లేదు అంటే 554కి చేయండి, 558కి చేయండి అనేసి ఈ నెంబర్ ఎవరైతే లిఫ్ట్ చేశారో వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో నేను వెంటనే ఆ యొక్క 555కి అండ్ 554కి కూడా కాల్ చేశాను. సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారనేసి మీకు ఇప్పుడు ఆడియో అనేది కూడా వినిపిస్తాను. మీరైతే ఇక్కడ వినొచ్చు అనమాట ఆడియో అనేది కూడా. అండ్ ఇంకా గైస్, మీరు ఏమైనా నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే, సో ఒక ఎడ్యుకేషనల్ గైడ్గా సో ఏమైనా గైడెన్స్ తీసుకోవాలి అనుకున్నా కూడా మీరు డిస్క్రిప్షన్లో నాకు మీరు ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేసి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఆ విధంగా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు నాతో కాల్ కూడా మాట్లాడచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చాలామంది కూడా చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికి కూడా. సో మీకు అప్ టు డేట్ అప్డేట్స్ అనేవి కూడా నేను ఇస్తూనే ఉంటాను. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేదంటే వీటిపైన వీడియోస్ చేయండి బ్రో, లేదా వీటిపైన వీడియోస్ చేయండి అని నాకు చెప్పినా కూడా నేను 100% దాన్ని నేను పాజిటివ్గా తీసుకొని సో నేనైతే మీకు వీడియోస్ అయితే రెడీగా చేసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా. సో ఒకసారి ఈ వీడియో ఎండింగ్లో నేను ఇప్పుడు ఏదైతే పెట్టాను కాల్ రికార్డింగ్, సో వీటిని కూడా వినేసి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నేను దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. వాళ్ళు ఏమన్నారు అంటే, సో తిరిగి మేమే కాల్ చేస్తామని చెప్పారు. నేనైతే టైం అయితే ఇవ్వగలుగుతాను. సో ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేసి మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఫాలో అప్ కాల్ అనేది నేనే కాల్ చేస్తానమాట. సో ఎస్టర్డే ఈ విధంగా చెప్పారు కదా, ఇంకా మాకు ఏ అప్డేట్ రాలేదు, ఒకసారి చెప్పండి అనేసి. ఈ విధంగా నేను అప్ టు డేట్ అన్నీ కూడా కనుక్కొని మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో ఇంకా మీరు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అప్పుడే మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నోటిఫికేషన్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. సార్ చెప్పండి. హాయ్ సార్, నమస్తే సార్. నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. డిప్లొమాకి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి తెలుసుకోవడానికి కాల్ చేశాను సార్ ఈ రిజల్ట్స్ గురించి అయితే సేమ్ నెంబర్ లాస్ట్లో 555 ఆర్ 554 555 కానీ లేదంటే 554 ఒక్క నిమిషం సార్, లేకపోతే 558 554 558. ఒకసారి ఆ నంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళు చెప్తారు రిజల్ట్స్ గురించి వాళ్ళే చెప్తారు. ఓకే సార్. 555 లేదంటే 554 ఆర్ 558. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. యా హలో, చెప్పండి. హాయ్ మేడం, నా పేరు సాయి దీపక్, యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇట్లా నేను ఎస్బిటెట్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు డిప్లొమా ఎగ్జామ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో, అవి ఎప్పుడు వస్తాయి అనేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం? చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు, ఒక అప్డేట్ కూడా లేదు అనేసి. ఒకసారి కనుక్కొని చెప్తాను సార్. ఈ నెంబర్ కాల్ బ్యాక్ చేయొచ్చా? ఓకే మేడం, చేయొచ్చు మేడం. కనీసం అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయినా ఐడియా ఉన్నాయా? కనుక్కుంటాను సార్, కనుక్కొని చెప్తాను. ఓకే మేడం, ఓకే మేడం, మీరు కనుక్కొని ఈ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.